హలో గైస్, ఐ హోప్ యు ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బోన్సాయి ప్యాషన్. ఈరోజు మనం బర్డ్ నెస్ట్ స్నేక్ ప్లాంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ దాని యొక్క రిపోర్టింగ్ కూడా ఈరోజు వీడియోలో చూస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ఈ యొక్క బర్డ్ నెస్ట్ స్నేక్ ప్లాంట్ అనేది మన పెద్ద స్నేక్ ప్లాంట్ ఉంటుంది కదా, దాని యొక్క లైక్ మినియేచర్ వెరైటీ అన్నట్టు. అండ్ అదేమో స్ట్రైట్గా గ్రో అవుతుంది, ఇదేమో ఒక ఫ్లవర్ లాగా గ్రో అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే జస్ట్ నీట్గా ఒక కంప్లీట్ ఒక ఫ్లవర్ షేప్లో గ్రోయింగ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ థింగ్ ఎలా అంటే దీన్ని చాలామంది లైక్ డెకరేటివ్ పర్పస్గా యూస్ చేస్తూ ఉంటారు, లైక్ అండ్ ఇండోర్స్లో అవుట్డోర్స్లో చాలా వేస్లో. అండ్ ఇది చాలా లైక్ బ్యూటిఫుల్ ప్లాంట్, చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఇది చూసినట్టయితే సేమ్ ఇది కూడా దీని టైపే. సో అంటే దీని యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్లాంట్ నుంచి ఈ యొక్క డైరెక్ట్ ప్లాంట్ నుంచి పక్కన ఈ సెల్ఫ్ ప్రాపగేట్ ప్లాంట్ అంటే ఆటోమేటిక్గా దాని పక్క నుంచి అవే న్యూ ప్లాంట్స్ని గ్రో చేసుకుంటూ ఉంటాయి. సో అలా వస్తే ఈ కలర్ డైరెక్ట్గా మనకి ఈ టైప్ వస్తుంది. అదే మనం కనుక ఈ లీవ్స్ని కట్ చేసి లీవ్స్ని మనం పక్కన మనం సాయిల్లో ప్లేస్ చేస్తే కంప్లీట్ డార్క్ గ్రీన్ కలర్లో ఈ టైప్ వెరైటీ వస్తుంది. అసలు ఈ టైప్ లైక్ గ్రోయింగ్ అనేది నేను ప్రజెంట్ ఇప్పుడు దాకా నేను వేరే చూడడం. అంటే సేమ్ మనం ఎక్కడ ప్లేస్ చేసినా సేమ్ అదే టైప్ వెరైటీ రావాలి, కానీ వేరే గ్రీన్ కలర్ ప్లాంట్ రావడం ఏంటో నాకు ఇప్పుడు దాకా ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్. బట్ ఇవన్నీ కూడా సేమ్, బట్ ఇదైతే లీఫ్ నుంచి ప్రాపగేట్ అయింది, డైరెక్ట్ ఒరిజినల్ ప్లాంట్ ఇది. సో ఈరోజు దీన్ని ఎలా గ్రో చేసుకోవాలి అండ్ దీని రిపోర్టింగ్ కూడా ఈరోజు వీడియోలో కవర్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఎలా అంటే ఇది కూడా సక్యులెంట్ ప్లాంటే. సేమ్ మనం స్నేక్ ప్లాంట్కి కానీ ఏదైనా సక్యులెంట్కి కానీ ఏ టైప్ అయితే సాయిల్ మనం మిక్స్ యూస్ చేస్తామో అదే సాయిల్ మిక్స్లో దీన్ని మనం గ్రో చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సన్లైట్ అనేది ఫుల్ సన్లైట్ కావాలి గైస్. అంటే మనం షేడ్లో పెంచినా కానీ సరిగ్గా గ్రో అవ్వదు. అండ్ లైక్ ప్రాపర్ సన్లైట్ అనేది మనం దీనికి ప్రాపర్ గ్రోయింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వైడ్ ప్లాట్, అంటే ఇలాగ మనకి బెగ్గర్ పాట్ అంటారు కదా, ఇలా వెడల్పు ఎక్కువ ఉన్న పాట్లు. అంటే ఎగ్జాంపుల్ మీకు ఈ పక్కన మీకు కనిపిస్తుంది కదా, ఇలాంటి టైప్లో పాట్లో మనం దీన్ని గ్రో చేసుకోవాలి. ఎందుకంటే ఇలా బెగ్గర్ పాట్ అంటారు. ఈ టైప్ పాట్ తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అండ్ డ్రైనేజ్ కూడా దీని సిస్టమ్ కూడా బాగా ఎక్కువ ఉండాలి. బికాజ్ లైక్ వాటర్ ఎక్కువ లైక్ లాగ్ అయిపోయిన వాటర్ ఎక్కువ నిలిచిపోయినా ప్లాంట్కి చాలా ప్రమాదం, చనిపోయేది వెంటనే. సో అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైక్ దీనికి రెగ్యులర్గా మనం సాయిల్ చేంజ్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమీ ఉండదు. జస్ట్ వెరీ ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ ఇది, చాలా వెరీ ఈజీ గ్రోయింగ్ ప్లాంట్. అండ్ దీని యొక్క సాయిల్ మిక్స్ కూడా చాలా సింపుల్. జస్ట్ మనం FIM 40%, ఇంకొక 30% శాండ్ ఆర్ శాండీ సాయిల్, ఇంకో 30% లైక్ గార్డెన్ సాయిల్ ఆర్ ఎనీ అదర్ సాయిల్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ కోకోబీట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కోకోబీట్ మనం దీంట్లో యూస్ చేయం. ఆర్ మనం కోల్ పీసెస్ కానీ ఏదన్నా లైక్ బ్రిక్ పీసెస్ కానీ వేస్తే సరిపోయింది. బట్ FIM అనేది మినిమం ఎక్కువ శాతం ఉండేటట్టు చూసుకోవాలి. బికాస్ దీనికి లైక్ FIM ఉండడం వల్ల చాలా బాగా గ్రో వస్తుంది. తర్వాత ఇది కూడా లీవ్స్, దీని లీవ్స్ని కట్ చేసి ఇక్కడ నేను ప్లేస్ చేశాను. ఆటోమేటిక్గా ఇవన్నీ తర్వాత దానంతా అది క్రియేట్ చేసుకున్నదే. సో ఈరోజు కొంచెం ఇంకా స్పేస్ లేదు దీనికి ఇక్కడ గ్రో అవడానికి. సో దీన్ని కొంచెం వేరే పాట్లోకి షిఫ్ట్ చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ మిక్స్ చూద్దాం. ఫస్ట్ మనం ఈ డ్రైన్స్ని ఇలాగ నెట్తో క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ది సాయిల్ నేనైతే ఈ యొక్క ఊకబూడి అంటారు కదా, ఆ ఊకబూడి తీసుకుంటున్నా. అది నా యొక్క లైక్ రీప్లేస్మెంట్ ఆఫ్ ది బ్లాక్ సాయిల్ కాకుండా నేను ఇది యూస్ చేసుకుంటున్నా. మీకు ఒకవేళ బ్లాక్ సాయిల్ అవైలబుల్గా ఉంటే బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ ఉంటే రెడ్ సాయిల్, శాండీ సాయిల్, ఏ సాయిల్ కాంబినేషన్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ కోకోబీట్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయండి. బికాస్ కోకోబీట్ అనేది అంటే కొంచెం మనకి రూట్ అవుట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నేను లాస్ట్ టైం కోకోబీట్ యూస్ చేసా, కొద్దిగా కొంత రాట్ అనేది నేను గమనించాను, రూట్స్ అనేవి కొంచెం రాట్ అయిపోతాం. సో నేను ఈ ఇంగ్రీడియంట్ అనేది యూస్ చేసుకున్నాను.
దాని తర్వాత FIM విత్ శాండ్, రివర్ శాండ్ విత్ సమ్ స్టోన్స్. ఓకే, అంటే ఇది ఏం చేస్తుందంటే కొంచెం రూట్స్కి ఏరేషన్, రూట్స్ని కొంచెం బాగా గ్రో అయ్యేటట్టు చేసిద్ది అన్నమాట ఇది. సో ఈ 3 కాంబినేషన్ ద బెస్ట్ కాంబినేషన్. ఇంకా మీకు వేరే సాయిల్ ఏదైనా అవైలబుల్గా ఉంటే ఆ సాయిల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మినిమం 50% ఉండాలి, ఆర్ 40% ఉన్న వల్ల ఇంకో 30% రివర్ శాండ్, ఇంకో 30% బ్లాక్ సాయిల్. కానీ ఏ సాయిల్ మిక్చర్ అన్నా ఆర్ ఎనీ సాయిల్ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ ఓక బూడిద నేను యూజ్ చేసాను. సో అదేంటంటే కొంచెం దీనికి రూట్ రాట్ అవి రాకుండా యూజ్ అవుతుంది. మీ కేసులో ఏదన్నా రెడ్ సాయిల్ కానీ ఇంకా బ్లాక్ సాయిల్ కానీ ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడొచ్చు కంప్లీట్గా రూట్స్ అనేవి ఎంత బాగా గ్రో అయ్యాయో, చాలా హెల్తీగా గ్రో అయ్యాయి మొత్తం అంతా కూడా. ఇక్కడ కూడా రాట్ లేదు, ఏం లేదు, చాలా బాగున్నాయి. సో ఈ ప్లాంట్ని డైరెక్ట్గా ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అవే అడ్జస్ట్ అయ్యి అవే గ్రో అయిపోతాయి. వాటరింగ్ కూడా మనం అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్నా పోసుకోవాలి. దీనికి కొంచెం వాటర్ రిక్వైర్మెంట్ కావాలి, ఎందుకంటే టెంపరేచర్స్ కొంచెం రైజ్ అయినాయి కదా. జస్ట్ మనం కొంచెం ఇలా ఫ్లెక్సిబుల్గా వదిలేస్తే ఈ యొక్క ఖాళీ స్పేస్లో రిమైనింగ్ గ్రో అవుతాయి. ఇవి కూడా బాగా గ్రో అవుతాయి మొత్తం కంప్లీట్గా. చూసారు కదా గైస్, ఈ విధంగా మనం బోర్డ్ నెస్ట్ స్నేక్ ప్లాంట్ని రిపోర్టింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.